Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఈరోజు మన చిన్నపిల్లల్లో వచ్చే అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లం దగ్గు, జ్వరము. ఇవి ఇంతకుముందు చెప్పుకున్నట్టు 6 నెలలు దాటిన తర్వాత చాలామంది పిల్లలకు కూడాను పదే పదే దగ్గు రావడము, దాంతోపాటు జలుబు, జ్వరం కూడా రావడం అనేది చూస్తూ ఉంటాము. ఇట్లా పదే పదే రావడానికి కారణం ఏంటి అన్నట్లయితే దీనికి మనము వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పవచ్చును. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన గాలిలోనే రకరకాల వైరస్లు అనేవి ఉంటాయి. వాటికి కొన్ని మనకి తరచూ వింటూ ఉండే ఫ్లూ వైరస్ ఒకటి, లేదా కోవిడ్ వైరస్ ఇంతకుముందు మనం విన్నదే కదా. అలాంటివి ప్రాణాంతకమైన వైరస్లే కాకుండా గమనించనివి ఆర్ఎస్వి అనే ఒక వైరస్ ఒకటి, రైనో వైరస్ ఒకటి, అడినో వైరస్ ఒకటి ఇలా రకరకాల వైరస్లు ఉంటాయండి. ఇవి గాలిలో ఉంటాయి. గాలిలో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వ్యాపిస్తూ ఉంటాయి. అవతల ఎవరైనా దగ్గినట్టయితే ఆ దగ్గు ద్వారా ఆ వైరస్లు బయటకు వచ్చి ఎదురుగుండా ఉండే వాళ్ళకి, పక్కన ఉండే వాళ్ళకి తొందరగా అంటుకుంటుంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా దగ్గు ఉన్నట్టయితే అందరికన్నా ఎక్కువగా తొందరగా వచ్చేది మన చిన్నపిల్లలకే. వాళ్ళకి తొందరగా ఈ ఇన్ఫెక్షన్లు అనేవి అంటుకుంటూ ఉంటాయి. అయితే వీటి లక్షణం ఏంటి అన్నట్టయితే మనందరికీ తెలిసినట్టు వీటిల్లో మొదటి రోజు పిల్లకి కొంచెం నలతగా ఉండడము, ముక్కులు కారుతూ ఉండడము, తర్వాత 2-3 రోజులు ముక్కులు కారుతూ ఉంటాయి. రెండో రోజు నుంచి 5వ రోజు వరకు జ్వరం ఉంటుంది. 101, 102 జ్వరం వరకు, 103 వరకు జ్వరం ఉంటుంది. మెల్లిగా 3వ రోజు నుంచి దగ్గు మొదలవుతుంది. తర్వాత 4వ రోజుకి జ్వరం తగ్గిపోతుంది. కానీ ఈ జలుబు, దగ్గు అనేవి కనీసం వారం రోజుల వరకు కూడా ఉంటాయి. కొంతమందికి వారం రోజుల కన్నా 10 రోజుల దాకా ఉంటాయి. మనం చాలా కామన్గా ఒక ప్రావర్బ్ వింటూ ఉంటాం, సామెత. జలుబు, దగ్గులు అనేవి మందేస్తే వారం రోజులు ఉంటాయి, మందు వేయకపోతే 7 రోజులు ఉంటాయి అని వింటూ ఉంటాము. అంటే మనము మందు వేసినా వేయకపోయినా కూడాను ఈ 7 రోజులు ఉండే ఈ జ్వరము, దగ్గులు అన్నీ కూడాను మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉండే వైరల్ ఇన్ఫెక్షన్సే. దాదాపు పెద్దవాళ్ళలో కూడాను జ్వరంతో పాటు దగ్గు వచ్చి ఒక వారం రోజులు ఇబ్బంది పెట్టింది అంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ కిందనే తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ అవసరమా? నిజానికి ఏ వైరల్ ఇన్ఫెక్షన్కైనా స్పెసిఫిక్గా ఇది ట్రీట్మెంట్ అని లేదు. కేవలం ఇప్పుడు ఫ్లూ వైరస్కి కొన్ని ట్రీట్మెంట్లు దొరుకుతున్నాయి. ఫ్లూ రాకుండా మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అలాగే ఫ్లూ అనేది అది కేవలం ముక్కుకి, గొంతుకే లిమిట్ కాకుండా సీరియస్గా అది లంగ్స్లో కూడా వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మరి ఈ లంగ్స్లోకి వెళ్ళిపోయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే మామూలు జలుబు, దగ్గులే కదా, వాళ్ళకి లంగ్స్కి వెళ్ళినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కేవలం ఈ గొంతుకి, ముక్కుకి, ఈ ఏరియాకి మాత్రమే ఉన్నట్టయితే వాళ్ళు దగ్గుతారు, కొంచెం జ్వరం ఉంటుంది, అంతేగాని అదర్వైజ్ ఓకే బాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ లంగ్స్ లోపలికి వెళ్తుంది అంటే శ్వాసనాళాలకి, బ్రాంకస్లోకి వెళ్ళినా లేకపోతే లంగ్స్లోకి వెళ్ళి నిమోనియాగా మారుతుందో అప్పుడు పిల్లలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అంటే బాగా స్పీడ్గా గాలి తీసుకోవడము, తర్వాత ఏమి తినలేకుండా తిన్న ప్రతిదాన్ని వాంతి చేసేసుకోవడము, అలాగే చాలా హై ఫీవర్ 104, 105 ఫీవర్లు రావడము. అంటే ఈ హై ఫీవర్ వచ్చినా, ఆయాసం బాగా ఉంటున్నా కూడాను, ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకున్నా కూడాను, లేదా ఏమి తినలేక, మాట్లాడలేక బాగా అన్నీ వాంతి చేసుకున్నట్టయితే అది ఖచ్చితంగా చాలా డేంజర్ ప్రాబ్లం. అంటే ఈ జలుబు, దగ్గులు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఛాతీలోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళాయి అని తెలుస్తుంది. ఎప్పుడైతే అవి ఛాతీలోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళినాయో వెంటనే డాక్టర్ చూపించి తగ్గ మందులు వాడాలి. అలా కాకుండా మామూలుగానే జలుబు, దగ్గు వస్తున్నాయి, 2-3 రోజులు జ్వరం వచ్చేసింది, బాగానే ఉన్నారు, బాగానే ఆడుకుంటున్నారు అన్నట్టయితే స్పెసిఫిక్గా ఏమీ ట్రీట్మెంట్లో అవసరం లేదు. జ్వరం వస్తే జ్వరం మందు, అన్నిట్లోకి సింపుల్ మందు పారాసిటమాల్ మాత్రమే. పారాసిటమాల్ కాక ఈ మధ్య కొంచెం ఈ మెఫెనమిక్ యాసిడ్ అని, ఐబుజెసిక్ అని రకరకాలు వేస్తున్నారు. కానీ వీటి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో తగ్గిపోయే జ్వరానికి అంత పవర్ఫుల్
జ్వరం మందులు వేయడం వల్ల వాళ్ళకి అసిడిటీ ఎక్కువైపోయి వికారము వాంతులు వచ్చి ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి దగ్గుకి ఏం మందు వాడాలి అంటే కేవలం డాక్టర్ చెప్పిన తర్వాత డాక్టర్ చెప్పిన మందుని ఆ సమయంలో మాత్రమే వేయండి. అంటే ఒకసారి డాక్టర్ చెప్పి 4 రోజులు వేయమంటే ఆ 4 రోజులు వేయండి. ఎంత డోస్ చెప్తే అంత మాత్రమే వేయండి. అలా అదే మందు కదా అని మళ్ళీ నెల తర్వాత దగ్గు వస్తే మాత్రం మళ్ళీ ఈ పాత మందుని అస్సలు వేయకండి. ఎందుకంటే ఈ దగ్గుల్లో కూడా రకరకాల కారణాలు ఉంటాయి. మనం అనవసరంగా ఇది చిన్న మందు ఒకసారి ముందు చూసినప్పుడు డాక్టర్ చిన్న రోగమే అని ఇచ్చిన మందుని ఇప్పుడు వేయడం వల్ల అది డేంజర్గా కూడా మారచ్చు. కాబట్టి దగ్గు మందులు పదే పదే వాడకండి. మరి మందులు కాకుండా కూడాను కొంతమంది ఇంకా వేరే ఏం మార్గాలు ఉన్నాయి అంటారు అని అడుగుతూ ఉంటారు. అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది వారం రోజులు ఉండే సమస్యనే కాబట్టి ఈ సమయంలో పవర్ఫుల్ మందులు అలాగే యాంటీబయాటిక్స్ అలాగే ఈ చేదు మందులు ఇవ్వడం వల్ల పిల్లలు ఇంకాస్త అప్సెట్ అవ్వడం తప్ప ఏముండదు. కాబట్టి ఆ సమయంలో మందులు కాక కొన్ని వేరేవి కూడా ఇచ్చేవి ఉంటాయి. అవి ఏంటి అన్నట్టు చూసుకున్నట్టయితే సింపుల్గా మన అన్ని దగ్గుమందుల్లోకి బెస్ట్ దగ్గుమంది ఏది అంటే గోరువెచ్చటి నీళ్లు. ఈ గోరువెచ్చటి నీళ్ళని పదే పదే తాగిస్తూ ఉండడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. అటు జ్వరానికి ఇటు దగ్గుకి రెండిటికి కూడాను చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. సో గంటకి కొంచెం చిన్న కప్పుడు హాఫ్ కప్పుడు నుంచి ఒక చిన్న కప్పుడు గోరువెచ్చటి నీళ్ళు పదే పదే తాగిస్తూ ఉండండి. అలాగే చిన్న కాఫ్ లోజెంజెస్ అంటే మనకి ఇప్పుడు బజార్లో మామూలుగా దొరుకుతుంటాయి కదా, వాటన్నిట్లలో కూడా యూకలిప్టస్ ఆయిల్ నుంచి చేసినవి చిన్న సింపుల్గా ఉండేవి మామూలుగా 4-5 ఏళ్ళు దాటిన పిల్లలకి అవి వాడచ్చు. అవి నోట్లో పెట్టుకుని చప్పరించవచ్చు. అవి చప్పరించడం వల్ల వచ్చే లాభం ఏంటి? అవి మందులా తగ్గిస్తాయా అంటే అది కాదు. ఆ కాఫ్ లోజెంజెస్ వల్ల అవి చప్పరిస్తూ ఉండడం వల్ల మన నోట్లో చాలా ఉమ్ము అంటే లాలాజలం అనేది సలైవా అనేది బాగా ఊరుతుంది. ఈ సలైవా అనేది వాటర్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ మందు ఏంటి కాఫ్ సిరప్ అంటే మన ఓన్ సలైవా అంటే నోట్లో ఊరే ఉమ్మే. కాబట్టి ఇవన్నీ మనం చప్పరించినప్పుడు అంటే కొంతమంది అల్లం ముక్కల్ని చప్పరించమంటారు, అలాగే ఇంకొంతమంది కరక్కాయ లాంటి ముక్కలు చప్పరించమంటారు, అలాగే పెద్దవాళ్ళు కొంచెం తేనె నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు, లేదా పసుపు చిన్న ముద్దని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. నో ప్రాబ్లం. వీటన్నిటి పర్పస్ ఒకటే. అవి ఇట్లా పెట్టుకొని మెల్లిగా ఇలా చప్పరిస్తూ ఉన్నప్పుడు నోట్లో మనకి ఎక్కువ ఉమ్ము ఊరడం వల్ల ఈ లాలాజలం వల్ల ఇది మొత్తం ఈ దారులన్నీ అంటే శ్వాసనాళాలన్నీ కూడాను కాస్త వాటర్తో కవర్ చేసినట్టు అయ్యి దానివల్ల వాళ్ళకి చాలా వరకు కూడా దగ్గుకి రిలీఫ్ ఇస్తుంది. అంటే ఇవైనా టెంపరరీయే, ఏదైనా టెంపరరీయే. అంతేగాని కేవలం మొత్తం దగ్గు వెంటనే ఆగిపోవాలి, ఈరోజే ఆగిపోవాలని చూడొద్దు. ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒక రకంగా వాళ్ళు దగ్గడం వల్ల శరీరంలో వైరస్ నిలబడకుండా బయటికి వెళ్తుంది. అలాంటప్పుడు పవర్ఫుల్గా దగ్గునే పూర్తిగా ఆపేసే మందులు వాడకుండా మైల్డ్ రిలీఫ్ ఇచ్చే ఇట్లాంటివి కూడా వాడవచ్చును. మరి డాక్టర్ గారు ఏదైనా ఇచ్చినప్పుడు సరైన ప్రిస్క్రిప్షన్, సరైన మందులు, సరైన డోసులలో ఆ దగ్గు మందులు వాడండి. అంతేగాని పాత మందులు లేదా పక్కింటి పిల్లలకి వాడిన మందులు, మన ఇంట్లోని పెద్దవాళ్ళు వాడే మందులు ఇలాంటివన్నీ మన పిల్లలకి వేయడం వల్ల మీరు లాభం కన్నా నష్టమే ఎక్కువగా చేస్తున్నారు ఈ పిల్లలకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దగ్గు మందుల విషయంలో.